హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ అండ్ స్మార్ట్ ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త డిజైన్ చూపించబోతున్నాను. అది కూడా చాలా సింపుల్గా సింగిల్ స్టెప్లో చూపించబోతున్నాను అనమాట. దానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటో చూసేద్దాము. ఫస్ట్ అయితే నేను ఈ పర్ల్స్ తీసుకున్నాను అనమాట. దీనిపైన కొంచెం బబల్స్ లాగా ఇచ్చింటారు డిజైన్. సో ఇవి వైట్లో హాఫ్ వైట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ రోజ్ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, రోజ్ ఫ్లవర్ అనమాట. ఇక్కడ హోల్ ఇచ్చింటాడు. సో ఇలా ఉంటుంది ఫ్లవర్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఈ రింగ్ బీడ్స్ అనమాట. రింగ్ బీడ్స్లోనే చాలా స్మాల్ సైజ్ అనమాట. చూడండి, స్మాల్ సైజ్ అనమాట. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జరీ థ్రెడ్, అలాగే శారీలో ఉండే 3 కలర్స్ థ్రెడ్స్ అనమాట. బ్లూ, కటరు, నీడల్ 0.85 mm. సో శారీ అయితే ఇదే అండి. దీంట్లో వచ్చేసి బేబీ పింక్, లైట్ బేబీ పింక్ కలర్, అలాగే గ్రీన్ కలర్ ఇచ్చాడు అనమాట. ఫుల్ శారీ మొత్తము జరీ ఉందన్నమాట. ఫుల్ షైనింగ్గా ఉంది. సో ఈ శారీ వచ్చేసి 90,000 రూపీస్ అనమాట ఈ శారీ. సో ఇది చూసేద్దామా ఎలా ఉందని చెప్పేసి. బార్డర్ అయితే ఇలా ఇచ్చాడు అనమాట. సో పెద్ద బార్డర్, పైన కింద పెద్ద బార్డర్ ఇచ్చేసాడు. సో ఇలా ఉంటుంది డిజైన్ అయితే. ఇప్పుడు పళ్ళు చూద్దాము. సో పళ్ళు అయితే కూడా ఫుల్ జరీ ఇచ్చేసాడు అనమాట. ఫుల్ జరీ, శారీ మొత్తం అలాగే జరీ ఉంది. పైన కింద పెద్ద బార్డర్ ఇచ్చాడు. సో శారీ మొత్తం ఇలాగే ఉంటుందన్నమాట. సో మనకి కట్టు చెంగు మాత్రం ఇక్కడ కొంచెం ప్లెయిన్ ఇచ్చాడు, 1/2 మీటర్ అంతా. సో శారీ మొత్తం ఇలాగే ఉంటుంది. డిజైన్ డైమండ్ షేప్లో డిజైన్ ఇచ్చేసి ఫ్లవర్స్ ఇచ్చాడు. చాలా బాగుంది శారీ అయితే. కస్టమర్ అయితే చాలా జాగ్రత్త అని చెప్పేసి ఇచ్చారనమాట. సో ఇదైతే 90,000 రూపీస్ శారీ అనమాట. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు శారీకి డిజైన్ వేసేద్దాము. ఇప్పుడు పళ్ళు పార్ట్ నుంచి స్టార్ట్ చేసేద్దాము డిజైన్ అనేది. సో ఇప్పుడు పళ్ళు దగ్గర మనకి గ్రీన్ కలర్ ఉంది కదా, సో అందుకని నేను గ్రీన్ కలర్ థ్రెడ్ తీసుకొని 6 లైన్స్ చుట్టు పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు దీనికి ముడి కూడా వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ నుంచి మనం స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడైతే మనము కొంచెం ప్లేస్ వదిలేసుకోవాలన్నమాట. అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వచ్చేసి లాక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఇప్పుడు ఇలాగా లాక్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఒక లాక్ అయిపోయినాక దాని పక్కనే ఇంకొక లాక్ అనమాట. 2 లాక్స్ వేయాలి ఇలాగా. తర్వాత 4 చైన్స్ వేసుకోవాలి. 1 2 3 4. సేమ్ మనం ఇప్పుడు మెజర్మెంట్ చూసుకోవాలన్నమాట క్లాత్కి. అలాగే ఎక్కడి వరకు వస్తుందో అక్కడికి క్లాత్ పైన లాక్ చేసుకోవాలి. సో ఇలాగా దాని పక్కనే ఇంకొక లాక్ వేసుకోవాలన్నమాట. ఇలాగా 2 లాక్స్ వేసుకోవాలి. ఫస్ట్ 2 లాక్స్ వేసుకున్నాము, 4 చైన్స్ వేసుకున్నాము, అలాగే 2 లాక్స్ వేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు థ్రెడ్ అనేది కొంచెం పైకి అనేసుకొని థ్రెడ్ని ఇప్పుడు రోజ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ రోజ్ బీడ్స్ని మనము ఇక్కడ వేసేద్దాము. ఫస్ట్ నీడల్లో నుంచి మనం ఈ బీడ్లోకి ఎక్కించుకోవాలి. తర్వాత ఈ థ్రెడ్లోకి ఎక్కించుకోవాలన్నమాట. సో ఇలా ఎక్కించుకున్న తర్వాత ఈ బీడ్కి మనము ఫస్ట్ లాక్ చేసుకోవాలి. తర్వాత ఈ క్లాత్కి లాక్ చేసుకోవాలి. ఇలాగా ఇంకొక లాక్. తర్వాత 4 చైన్స్. 1 2 3 4 చైన్స్ తర్వాత మరీ మెజర్మెంట్ చూసుకొని క్లాత్కి ఒక లాక్, దాని పక్కనే ఇంకొక లాక్. సో ఇప్పుడు 2 లాక్స్ వేసుకున్నాం కదా, కొంచెం దారం అనేది పైకి అనేసుకొని ఇప్పుడు ఈ పర్ల్స్ ఉన్నాయి కదా ఇవిను, అలాగే ఈ రింగ్ బీడ్స్ ఈ 2ను వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ రింగ్ బీడ్ వేసుకుందాం ఒకటి, తర్వాత ఈ పర్ల్ అనమాట, తర్వాత ఇంకొక రింగ్ బీడ్. ఇలాగా 3 అట్ ఏ టైం వేసుకోవాలన్నమాట. సేమ్ అదే విధంగా మనం ఎలా వేసుకున్నామో అలాగే థ్రెడ్లో నుంచి వేసేసుకోవాలి. దీనికి 3టికి కలిపి లాక్ చేసుకోవాలి. ఇలాగా 3 బీడ్స్ కలిపి లాక్ చేసుకున్నాము. అలాగే క్లాత్కి మెజర్ చూసుకొని దీన్ని లాక్ చేసుకోవాలి. సో ఇలాగా తర్వాత మరి ఇంకొక లాక్. ఇలా లాక్ చేసుకున్నాం కదా, 4 చైన్స్. 1 2 3 4. మరి క్లాత్కి మెజర్ చూసుకోవాలి. అలాగే ఒక లాక్ వేసుకోవాలి. 2 లాక్స్, ఇంకొక లాక్. ఇలాగా
ఆల్టర్నేట్గా వస్తుందన్నమాట. ఒక ఫ్లవర్ బీడు, ఒక పర్ల్స్, ఈ రింగ్ బీడ్ కలిపి ఒకటి, ఈ 3 కలిపి ఒకటి అనమాట. ఇలాగ ఆల్టర్నేట్గా మరి ఇక్కడ ఫ్లవర్ బీడ్ వస్తుందన్నమాట. ఇదంతా మొత్తం వేసాక మీకు చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. ఫైనల్గా శారీ అంతా రెడీ అయ్యాక ఇలా ఉందన్నమాట. డిజైన్ అయితే చూడండి ఇలా ఉంది. ఒక రోజ్ ఫ్లవరు, ఒక పర్ల్ అనమాట. సో ఇలా వేసాను. సింగిల్ స్టెప్లో ఇలా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఇంకా కుచ్చులు వేసుకోవాలి. కుచ్చులు వేద్దామా? ఇప్పుడు నేను ఈ 3 కలర్స్ థ్రెడ్ తీసుకున్నాను అనమాట. చుట్టు పెట్టుకున్నాను కుచ్చుల కోసము. సో ఇప్పుడు వేసేద్దాము. సో ఇప్పుడైతే నేను ఇక్కడ వేస్తున్నాను అనమాట. చాలా ఈజీ అండి వేసేది. మనకు లెంత్ 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను నేను. సో ఇప్పుడు ఈ జరీ థ్రెడ్ ఉంది కదా, ఈ జరీ థ్రెడ్తో చుట్టేసుకోవాలన్నమాట. 3 టైమ్స్ చుట్టేసుకోండి. అలాగే 3 టైమ్స్ ముడి వేసేసుకోండి. ఇంకొంచెం మనకి గ్రాండ్గా కావాలి అనుకుంటే ఇంకొంచెం జరీ అనేది ఇంకొక 6 or 7 టైమ్స్ చుట్టుకుంటే మీకు గ్రాండ్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం రెగ్యులర్గా ఇలాగే చుట్టుకునేది కదా, సో అందుకని ఇది చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇలాగా ఎక్స్ట్రాగా కట్ చేసేసేయాలి. ఇలాగా మొత్తం ఇలాగే వేసుకోవాలన్నమాట. 3 వేసాం కదా, ఆల్టర్నేట్గా 3 వేద్దాం అనుకుంటున్నాను. సో అలాగే వేసేసుకుందాము. ఇదంతా అయ్యాక మీకు చూపిస్తాను ఎలా ఉందని చెప్పేసి. సో ఇది కూడా అంతేనండి. ఇదే కలరు నేను 3 వేస్తున్నాను అనమాట కుచ్చులు అనేది. చాలా సింపుల్గా ఎప్పుడు మనము వేసేది ఒకే బీడ్స్ని వేస్తుంటాం కదా కంటిన్యూగా, అలా కాకుండా ఈసారి 2 వెరైటీస్ ఆఫ్ బీడ్స్ నేను తీసుకొని ఇలా డిజైన్ చేశాను అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పేసి. సో ఇలాగా కట్ చేసేసుకోవాలి ఎక్స్ట్రాది. మీకు ఇది వస్తే ఇలా చేసుకోండి. లేదు మాకు నీడల్ నుంచి వస్తుందంటే నీడల్లో ఎక్కిచ్చేసి గోల్డ్ జరీని అలా కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇలా అయిపోయింది కదా, అలాగే ఇంకా కంటిన్యూ చేసుకోవాలన్నమాట. ఇది 3 వేసేసుకొని మరి అయినాక 2 కలర్స్ వేరే. సో ఇప్పుడు ఇలాగా రెడీ చేసేసుకున్నాను అనమాట. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, 3 వేసాను అనమాట. సో ఫస్ట్ అయితే ఈ లైట్ కలర్ 3 వేసాను. తర్వాత గ్రీన్ అనమాట. తర్వాత దీంట్లోనే డార్క్ కలర్ అనమాట. 3 కలర్స్ తీసుకున్నాం కదా, 3 వేసాను అనమాట. ఈ డార్క్ కలర్ 3 అయిపోయినాక